స్తోత్రాలు. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ వందనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్మో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. దేవుడు మనలో వాడుకోవాలన్నా లేకపోతే మనము దేవుని వాడుకోవాలన్నా? దేవుని మనం వాడుకుంటాం మన అవసరానికి. ఎవరి అవసరాల కొరకు? దేవుని మనం వాడుకొని వదిలేస్తున్నాం. ఒక బండిని వాడుకొని ఎలాగ వదిలేస్తున్నామో, ఒక వస్తువుని వాడుకొని ఎలాగ వదిలేస్తున్నామో అలాగా మనం వాడుకొని వదిలేస్తున్నాం. కారణం, దేవుడంటే భయం లేదు, దేవుడంటే విధేయత లేదు, దేవుడంటే మర్యాద లేదు, దేవుడంటే ప్రేమ లేదు. అందుకే బైబిల్లో వాక్యం ఏం చెప్తుందంటే, ప్రేమ లేనివాడు నావాడు కాడు. ఆయన నిన్ను వాడుకోవాలంటే ఆయన పాత్రగా నువ్వు ఉంటావు, ఆయన ఔషధముగా నువ్వు ఉంటావు, ఆయన వస్తువుగా నువ్వు ఉంటావు, ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉంటావు. ఇక్కడ ఒక యవనుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, సత్పురుషుడా, నిత్య జీవం మనకు నేను వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, ప్రభు చెప్పాడు, నిత్య జీవానికి వెళ్తే వెళ్ళాలనుకుంటే ఏముంది? నా హత్య చేయకు, వ్యభిచారం చేయకు, దొంగతనం చేయకు, అబద్ధం ఆడకు. ప్రభు అన్నాడు, అరే నువ్వు వ్యభిచారం దొంగతనం ఇవన్నీ చేయదని చెప్తే ఇవన్నీ నీ బాల్యం నుండే నాకు అన్నీ ఇవన్నీ తెలుసు అంటున్నావు కదా అంటే, ప్రభు అన్నాడు కదా, నీలో ఒకటి కొదువగా ఉంది, నీలో ఒకటి కొదువగా ఉంది. ఏది ప్రభు అన్నాడు? ఇదో నీ కొదవ చెప్తున్నాను. నీకు ధనం కలిగింది కాబట్టి మొట్టమొదటిగా నీ అక్రమాన్ని విడిచిపెట్టి రాపో, మొట్టమొదటిగా నీ పాపాన్ని విడిచిపెట్టి రా, మొట్టమొదటిగా నీ ధన బలాన్ని గర్వబలాన్ని వదిలిపెట్టి మొట్టమొదటిగా నా దగ్గరికి రా, నీ ధనాన్ని అమ్మి బీదలకు పంచిపెట్టు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి పంచిపెట్టు? బీదలకు పంచిపెట్టు. నీ ధనం అంతా బీదలకు పంచిపెట్టు. బీదలకు ఎప్పుడైతే పంచి పెడతావో పరలోక రాజ్యములో నీకు ధనము సమకూర్చబడుతుంది, పరలోక రాజ్యములో నీకు ఇల్లు కట్టబడుతుంది, పరలోక రాజ్యములో రెండంతల ఆశీర్వాదముతో సుఖభోగాలతో ఉంటావు. అంటే ఆ ధనవంతుడు మిక్కిలి వ్యసనపడ్డాడు. అంటే వ్యసనపడ్డాడు అన్నాను, సనుగుడు. ఇజ్రాయేల్ ప్రజలు వింటున్నారా, కానానుకు చేరకపోవడం కారణం ఏంటంటే 6 లక్షల కాలువలకు సనిగరు. బాధలో ఉన్నప్పుడేమో, అయ్యా దైవజనుడా, అయ్యా మా కొరకు ప్రార్థన చేయి, మమ్మల్ని విడిపించు, మాకు స్వస్థత కలిగేంత వరకు ఒక్కసారి గుర్తు చేసుకోయానేమో, అప్పుడు మొరపెట్టారు. బానిసత్వంలో ఉన్నప్పుడు మొరపెట్టారు. బానిసత్వం నుంచి విడుదలైన తర్వాత ఏం చేశారు? సనుగుడు ప్రారంభించారు, వ్యసనపడారు. ఈ వ్యసనకారుడైన యవనస్తుడు వ్యసనంతో వెళ్ళిపోతాడు. అప్పుడంటాడు ప్రభు, ఇదిగో ధనవంతులారా, సూది బెచ్చములో వంటై
కొండ దూరులో, కానీ ధనవంతుడు మాత్రము దూరడు. ప్రభు ఏం చెప్తున్నాడు? నాతో ఉండేవాడు, నాలో ఉండేవాడు, నా సవాసము చేయువాడు పరిపూర్ణుడుగా ఉండాలి. మనం ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరైనా సరే పరిపూర్ణత నీకు కావాలంటే నీలో ఏదైనా ఒక కొదువగా ఉంటే దాన్ని వదిలివేయాలి.